పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. రైట్. ఒకసారి మనతో పాటు నాయన రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్. నాయన గారికి వెళ్ళే ముందు శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి శ్రీధర్ రెడ్డి గారు, సభ సజావుగా సాగటానికి సహకరించటం లేదు అనే విమర్శ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మీద ఉంది. రూల్ బుక్ తయారు చేసిందే 10 ఏళ్లలో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించింది. ప్లికార్డులు లోపలికి తేకూడదనో, లేదంటే పోడియం దగ్గరికి పోవద్దనో, సభలో లేచి నినాదాలు చేసి సభను డిస్టర్బ్ చేయడం కాకుండా ప్రొటెస్ట్ తెలియజేయటం లేదు, స్పీకర్ మైక్ ఇస్తే మాట్లాడటం అనేది ఉండాలి. కానీ వేరే సభ్యులు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయటం, నినాదాలు ఇవ్వటం అనేది ఉండకూడదు. ఇట్లాంటి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు, ఆ రూల్స్ని వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు అనేది ఇవాళ అధికార పార్టీ మీ మీద ఎలిగేషన్. మీరే ఉంటారు. సభను ఆర్డర్లో పెట్టాల్సింది స్పీకర్ గారు, కోఆర్డినేట్ చేయాల్సింది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టరు, ఇవి చేయాలి. కానీ నేను ఇవాళ చూశాను, నిన్న కానీ ఇవాళ కానీ వాయిదా తీర్మానాలు ఇస్తే లగచర్ల గిరిజనుల యొక్క ఇష్యూకి సంబంధించి వాటిని రెండింటిని తిరస్కరించారు. వాళ్ళే కాదు, సిపిఐ సభ్యుడు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు, ఇంకా కొన్ని వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. అంటే ఈ ప్రభుత్వము వాళ్ళు అనుకున్న ఎజెండా నడిపించుకొని వాళ్ళ ప్రసంగాలు ఇచ్చుకొని వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంది తప్పితే ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలను చర్చ చేయాలనే ఉద్దేశంలో లేదు. ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేకించి బీఆర్ఎస్ సభ్యులు ఎవరు లేచినా, హరీష్ రావు గారు లేచినా, ప్రశాంత్ రెడ్డి గారు లేచినా, ఇంకెవరైనా సభ్యులు మాట్లాడడానికి అవకాశం వచ్చినా, నేను ఇవాళ భట్టి గారు లైవ్ చూశాను మాట్లాడేటప్పుడు, హరీష్ రావు గారు ఒక పాయింట్ స్టార్ట్ చేస్తూనే వాళ్ళు లేచి చాలాసేపు మాట్లాడడం. క్వశ్చన్ అవర్ అంటారు, క్వశ్చన్ అవర్లో సంక్షిప్తంగా ఉండాలండి మీ ప్రశ్న అని చెప్తారు. భట్టి విక్రమార్క గారు మాత్రం లంబాచౌడ ప్రసంగం ఇస్తారు. అంటే అధికార పక్షానికి ఒక రూల్ బుక్, ప్రతిపక్షానికి ఒక రూల్ బుక్ ఉంటుందా? ఏమనుకోపోతే శ్రీధర్ రెడ్డి గారు ఏమనుకోపోతే ఏమంటే అక్కడ నాకన్నా సీనియర్ మోస్ట్ గౌరీ గారు ఉన్నాడు. సరే, అంత సీనియర్ కాకపోయినా నేను కూడా ఒక 20 సంవత్సరాల నుంచి అసెంబ్లీ రిపోర్టింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదా తీర్మానాన్ని అంగీకరించిన చరిత్ర నాకు తెలిసైతే 0.5 ఉందో 1% ఉందో ఐ డోంట్ నో. ఒకసారి గౌరీ గారు దాన్ని చేయాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది లేదు. నెంబర్ 1 మ్యాటర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే అడ్జర్న్మెంట్ మోషన్ అంటే నేను ఏమంటున్నా అంటే నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఎవరు. నెంబర్ 2 ఏంటంటే మీరు చెప్పిన ప్రాక్టీస్ ఉందిగా, క్వశ్చన్ అవర్ ప్రాక్టీసు కూడా ఉపన్యాసాలు ఇస్తే ఒక సందర్భంలో పోతారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇది క్వశ్చన్ అవర్ అని మర్చిపోకండి అని రసమై బాలకృష్ణ కామెంట్ చేసినట్టుగా నాకు బాగా గుర్తు. ప్లీజ్ కంటిన్యూ. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారనే అంశంలో అప్పులకు సంబంధించి హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు. చర్చ చేద్దాము అంటే ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాము దానికి నోటీస్ అని చెప్పారు. ఎట్లా ఇస్తారండి దమాయిస్తారు భట్టి విక్రమార్క గారు? అంటే మీరు సభను తప్పుదో పట్టిస్తున్నారు. బీయింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మీకు ఈ విషయాలు తెలిసి ఉండాలని చెప్పి అంటే నా మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చడానికి మీకు హక్కు లేదని టైప్లో మాట్లాడి దబాయించినట్టు మాట్లాడే ప్రయత్నం, అంటే బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ఇవాళ ప్రొసీడింగ్స్ మొత్తం చూశాను. ఎవరిని అడ్డుకుంటున్నారు? ప్రతిపక్షం మాట్లాడనిస్తే, ప్రతిపక్షాన్ని మాట్లాడనిస్తే, ప్రతిపక్షాలు ప్రజల వైపు నుంచి లేవనెత్తినటువంటి అంశాలను మీరు సమాధానం ఇచ్చేటువంటి ఒక సంస్కృతిని నేర్చుకుంటే సభ సజావుగా సాగుతుంది. మీరు గొంతు నొక్కుతానంటే, మాట్లాడని అంటే తర్వాత మళ్ళీ దాంట్లో చెనుకులు మనుకులు ఇవన్నీ వేసుకుంటూ వ్యవహారాన్ని పక్కదొర తెచ్చే ప్రయత్నం చేస్తే, ఆర్బీఐ రిపోర్ట్ను కూడా తప్పుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎవరిని అడ్డుకుంటున్నట్టు? రైట్. ఒకసారి నాయన రాజేంద్ర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, రాజేంద్రనే చెప్పాలి. నాయన రాజేంద్ర రెడ్డి గారు, మీరు అంటే మాకు అవకాశం ఇవ్వటం లేదు, మీరే గొంతు నొక్కేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షానికి అనేది బీఆర్ఎస్ పార్టీ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేది. ఇప్పుడు మీరు అండి, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్తే. ఒకటండి, సింపుల్గా నేను 2 ప్రశ్నలు అడిగితే వీటికి జవాబు చెప్పమనండి. గత ప్రభుత్వంలో 10 మందికి బేడీలేసి ఖమ్మంలో తిప్పింది మనం మర్చిపోలేదు. పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపించినాం. ఇవాళ కొత్తగా ఇదే ఒకటి చేసిండ్రు, చేయంగానే ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 24 గంటలు ఎవరు స్పందించక ముందే సస్పెండ్ చేసి దాన్ని మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం.
దానినే అడ్డం పెట్టి సభ నడవనియకుండా చేసుకుంటూ ఆ ప్లే కార్డ్స్ బట్టి ఆ బేడీలు వేసుకొని వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడే వ్యక్తులు కదా, చాలా గొప్ప వ్యక్తులు కదా.